మీకు ఒక భక్తి బాగా ఉన్నవాడికి, భక్తి తక్కువగా ఉన్నవాడికి స్నేహం కుదురుతుందంటే ఏంటండి తేడా? ఈడికి తగ్గిందని. బాగా వినండి. భక్తి బాగా ఉండండి. భక్తి కలిగిన నీవు, పాస్టర్ అయిన నీవు, బ్రాందీ తాగేవాడితో నువ్వు స్నేహాలు చేస్తున్నావంటే నిన్నేమనాలి? జబర్దస్త్ తీసుకుపోయాడు కదా ఒకాయన. నువ్వెలాగెళ్ళాలనిపించింది నీకు? నీకెలా కూర్చోవాలనిపించింది నీకు? నీకక్కడ ఎలా ఉండాలనిపించిందంటే నేనంటున్నాను. అంటే నీకేం అనిపించలేదంటే, అనిపించట్లేదంటే వాళ్ళెలాగైతే ఫేమ్ నేమ్ కోసం ఏడుస్తారో అదే మైండ్ సెట్ నీకుంటేగా ఎళ్తావక్కడికి. అదే ఆలోచన నీకుంటేగా ఎళ్తావు. సింగ్ ఫర్ జీసస్ అన్నారట. ఏటి సింగ్ ఫర్ జీసస్ అంటే ఎక్కడో ఇన్నట్టుంది. మళ్ళీ 3 కుర్చీలక్కడ. అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. ఈ కుర్చీల మీద కూర్చున్నోళ్ళు అన్నారట, కొంచెం నొక్కు అన్నారంట. అర్థమేమో అర్థమవుతలేండి. కొంచెం ఎత్తు అన్నారంట. కొంచెం ఏదో అన్నాను. ఒరేయ్! లోకస్తుల ప్రోగ్రామ్ క్రిస్టియన్‌లో తెచ్చేసారులా ఉందేట్రా అంటే, తెచ్చేసారులా అని కాదు చెప్పండి. తెచ్చేసారు. అంటే నాకు డౌటొస్తుందండి. అంటే మీరు ఏ ప్రోగ్రాము చెప్పండి. వదలరన్నమాట. ఎందుకంటే లైట్లు అలాగేత్తన్నారు. చెప్పండి. డయాస్ అలాగుంది. మైక్ అలాగుంది. కుర్చీలు అలాగున్నాయి. మళ్ళీ అక్కడ ఎలాగైతే అక్కడ కూర్చుంటారు కదా! ఆళ్ళు కూర్చుంటారు కదా జడ్జిలు. ఆ జడ్జిలు ఎలా కూర్చుంటారో ఆళ్ళకలాగే కొంచెం నువ్వు ఈ మధ్య కాలంలో కొంచెం ఇలా నొక్కాలి అంటున్నావంటే మరి ఇవన్నీ చెప్పండి. చాలా గట్టిగా ఫాలో అవుతున్నారు. నేనడుగుతున్నాను. ఇలాంటివన్నీ మీకు తప్పు అనిపించట్లేదంటే ఈ మైండ్‌కి చెప్పండి. ఆ మైండ్‌లు మ్యాచ్ అవుతున్నాయంటే మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఇలాంటి వ్యతిరేకించామనుకోండి వాళ్ళ దృష్టికి మనం ఎవరమో చెప్పనా? క్రైస్తవ విరోధులు. క్రైస్తవ వ్యతిరేకులు. ఇదేంటి మన తీవ్రత వాళ్ళకెందుకు అర్థం అవ్వట్లేదు? వాళ్ళ మైండు ఆ పరిస్థితుల్లోంచి ఆలోచిస్తుంది గనక, మనం ఎంత చెప్పినా వాళ్ళకెలా ఉంటాం చెప్పండి? వ్యతిరేకంగా ఉంటాం. వాళ్ళ మైండ్‌లో మనం కూడా ఎళ్ళామనుకోండి, మనం ఎంత మంచి స్పీకర్‌లమో, మనం ఎంత సత్యం చెప్పే సంఘాలమో. యేసుప్రభు వారి దగ్గర పరిస్థితులు కూడా అలా వచ్చాయి.